సాయంకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుదామండి. 24 నుంచి 32 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మరి కొంచెం చదువుకుందామండి. ఆమోస గ్రంథము 4వ అధ్యాయము. ఆమోస గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. ఆమోస గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం చేరువచ్చినప్పుడల్లా మనంగా ఒక్కసారి మనం మరి పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఆ బల్ల యేసు ప్రభు వారి యొక్క శరీరమును ఆయన రక్తాన్ని సూచిస్తూ మన ఎద్దుకు తేబడింది. కాబట్టి ఆయన రక్తానికి ఆయన శరీరానికి మనం పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. పరీక్ష అంటే ఎవరితో మనం ఎవరితో మనం పరిశీలించుకోవాలి అంటే లోకంలో ఉన్న ఏ వ్యక్తులతో కాదు, కానీ ఆ ప్రభుతోటి మాత్రమే మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవునికి మనకి ఏదైనా మధ్యది అంటే ఏదైతే దేవునికి వ్యతిరేకమైన విషయాలు మన మధ్యలో ఉన్నాయో వాటిని మనం సరిచేసుకొని వాటిని ఒప్పుకొని మరలా ప్రభువుతో మనం సమాధాన పడవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే అలాగ మనం సమాధానము లేకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అనేది అది ఎంతో గొప్ప నేరం అన్నమాట. అది ఎంతో గొప్ప నేరం. ఎందుకంటే మనము ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఆ ప్రభువునకు తగిన అర్హత కానీ ఆ యోగ్యత కానీ మనలో లేనప్పుడు ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందే అర్హత కూడా యోగ్యత కూడా మనకు ఉండదు. కారణం ఏంటంటే ఎవరైనా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగాలి అంటే ముందు ఆయనతో వీళ్ళకున్న సంబంధం ఏంటో ఒకసారి ఆలోచించారా? ఎందుకంటే అలాంటి సంబంధము లేని వారు ఎవరిని కూడా వారు రానివ్వరు. మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయములో ఇక్కడ యేసు ప్రభువు ఉదాహరణ చెప్పారు. అంటే ఏమనంటే ఒక అధికారి, ఆ ద్రాక్ష తోట అధికారి లేక ఆయన ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి తన బంధువులైన వారిని, తన స్నేహితులైన వారిని,
తన పరిచయస్తులైన వారిని అందరినీ కూడా ఆ విందుకి ఆయన ఆహ్వానము చేశాడు. ఆ విందుకి ఆహ్వానము చేశాడు. ఈ విందుకి ఆహ్వానము చేసినప్పుడు అక్కడందరూ కూడా పిలువబడిన వారు మాత్రమే రావాలి. అక్కడ అర్థమైందా? పిలువబడిన వారు మాత్రమే రావాలి. పిలుపులు లేని వారు, అంటే ఎవరికైతే ఆ ఇన్విటేషన్ ఇవ్వలేదో, ఎవరినైతే రమ్మని ఆహ్వాన పత్రిక ఇవ్వలేదో వాళ్ళు రావడానికి అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ చేసామని ఎవరిని పిలుస్తామో వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మన పిల్లలు మన దగ్గరికి వచ్చామనుకో, మేము మీ పిలవకుంటే ఎందుకు వచ్చారు మా దగ్గరికి అని అడుగుతాం. ఒకవేళ అప్పుడు మనం ఏం అనకపోయినా అంతమందిలో, తర్వాత అయినా నేను నిన్ను పిలిచానా, ఎందుకు వచ్చావు నువ్వు, మీకు మాకు పడలేనప్పుడు, మీకు మాకు నచ్చలేనప్పుడే కదా మిమ్మల్ని పిలవడం మానేసాం, కానీ ఎందుకు మీరు మా దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని తర్వాత అయినా తేల్చుకుంటాం. అప్పుడు తేల్చుకోకుండా తర్వాత అయినా తేల్చుకుంటాం. కారణం ఏంటి అంటే ఇక్కడ కూడా ఇదే అంటున్నాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 22వ అధ్యాయము 11వ వచనమండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చుతువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకటిను ఉండినని పరిచారకులతో చెప్పాను. సరే, 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ పిలువబడక ముందే లేక పిలువబడకుండా ఆ విందుశాలకు ఎవరు కూడా రావడానికి అధికారం లేదు. ఎవరిని పిలిచాడు? తనతో పాటు ఎవరైతే తన యొక్క దాసులుగా లేక తన యొక్క స్నేహితులుగా, తన యొక్క బంధువులుగా, తన పరిచయస్తులుగా ఉన్నారో వారిని మాత్రమే పిలిచాడు. కానీ ఇక్కడ వేరొకడు వచ్చాడు, అంటే పిలువబడకుండా వేరొక వ్యక్తి వచ్చాడు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నేను నిన్ను పిలిచాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నా బిడ్డగా నిన్ను చేసుకున్నాను. అందుకని అంటాడు యాకోబు, భూదిగాంతముల నుండి పట్టుకొని దాన్ని కొల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు అది నీకు తెలుసు. కాబట్టి మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి అంతేకాదు, తనతో కూడా సహవాసము చేసే ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకు తగినట్లుగా మనం ఉన్నామా? ప్రతిరోజు మనం ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి తగినట్లుగా మనం ఉన్నామా? ఇది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సింది. మన పరీక్ష లోకములో ఉన్న ఎవరితోటి కాదు, ఒక్క దేవుడితో మాత్రమే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటాడు ఆయన. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన వాడిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. తనకు మాదిరి ఇంకెవరూ లేరా? ఆయనకంటే ముందు ఆయన 12 మంది శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు. రెండవదిగా అనేక మంది దేవుని ప్రజలు ఉన్నారు. ఆయన్ని సేవా పరిచర్యలో తీసుకొచ్చిన బర్నబా ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఆయన ఎవరిని పోల్చుకున్నాడు అంటే, నేను పోల్చుకునేది నా క్రీస్తుని, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఎవరిని పోలి నడుచుకోవట్లేదు, నేను ఎవరిని చూస్తలేదు కూడా. నేను చూసేది నా దేవుణ్ణి, నేను వెంబడించేది నా దేవుణ్ణి, నేను సరిచేసుకునేది నా దేవుడితోటే. ఆయనకి నాకు ఈ బంధములో మధ్యలో ఇంకెవరు కూడా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి మనం ఎటువంటి అర్హతను కలిగి ఉన్నాం, మనం ఎటువంటి యోగ్యతను కలిగి ఉన్నాం. ఇవి లేకుండా మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఆదివారము మనం చెప్తూ ఉన్నాం, నిన్ను నీవుగా పరీక్షించుకోకుండా కానీ ఆ బలలో కానీ పాలు పంపులు పొందితే దాని వలన ఎంతో ఆత్మ సంబంధమైన నష్టాన్ని మనం పొందుతాం. చాలామంది అనుకునేది ఏంటంటే, ఆ రొట్టె ఆ రసమే కదా, పెద్ద దాంట్లో ఏముంది, మనం తిని మనం త్రాగొచ్చు అని
అనాలోచనగా చేవేస్తున్నారు. అలాగే వేయడం వల్ల వీళ్ళు ఆత్మ సంబంధమైన ఎంతో భయంకరమైన రోగాలు కలిగి వారు దేవుడి నుండే దూరం అవుతున్న పరిస్థితులు కలిగి ఉంటున్నాం. అందుకనే నేను మరలా చెప్తున్నాను, మళ్ళీ మనం పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో మాత్రం పాలు పంపులు పొందొద్దు. ప్రతి ఆదివారం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగున్నామో చూసుకోవాలి, మన జీవితం ఏంటో పరీక్షించుకోవాలి, ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం సరిపోల్చుకోకుండా, మనం సరి చేసుకోకుండా ఆయన రక్తమాంసములు తింటాడే అర్హత మనకు లేదు. అందుకనే ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటంటే, నేను నిన్ను పిలిచాను అంటే, నా పిలుపుకి నా ఆహ్వానానికి నువ్వు తగినట్లుగా వచ్చావు అంటే, అయితే నాకు తగినట్లుగా కూడా నువ్వు ఉండాలి. అలాంటి అర్హత లేకపోతే నువ్వు నా రాజ్యంలో ప్రవేశించలేవు, ఆ రాజ్యంలో ప్రవేశించలేవు. మీకు ఒకసారి చెప్పాను, మహాత్మా గాంధీ గారిని అమెరికా ఇన్వైట్ చేశారట, అమెరికా రమ్మన్నారట. ఆయన్ని అమెరికా ఆహ్వానం చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది పెద్ద కాన్ఫరెన్స్ మీటింగ్ కాబట్టి ఇంత చాలామంది ప్రపంచ దేశాల నుంచి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి మీరు ఇండియా నుంచి కూడా ఆహ్వానించబడ్డారు కాబట్టి ఇక్కడికి అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక డ్రెస్ కోడ్ ఇవ్వబడిందంట. ఒకే షూట్ కలరు, రెండవదిగా వాళ్ళు వేసుకోవడానికి షూ, అన్నీ ఒకే డ్రెస్ కలర్ అనమాట. అవన్నీ గాంధీ మహాత్ముడు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ యొక్క ఫంక్షన్ ఆయా హాల్లోనికి మరి మీటింగ్కి మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ కోటు, ఈ షూటు, ఖచ్చితంగా ఈ బూటు మీరు వేసుకుని వెళ్ళాలి. అది డ్రెస్ కోడ్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ఎంతో ప్రపంచ దేశాల నుంచి ఎంతో గొప్పవారు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఈ డ్రెస్ కోడ్ ఇవ్వబడింది. సరే, మహాత్మా గాంధీ ఏం చేశాడంటే, ఇంతకీ నన్ను బట్టి పిలిచారా లేకపోతే వేసుకునే బట్టలు బట్టి విలువిస్తారా అని ఈయన కొంచెం ఫీల్ అయ్యి ఈయన కద్దర బట్టలు వేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళడానికి వెళ్ళాడట. ఈ కద్దర బట్టలతో ఆయన వెళ్ళినప్పుడు ఆయన గేట్ దగ్గర ఆపేశారట. నువ్వెవరివి, నువ్వేంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడ ఎలాంటి వరకు చోటు లేదు, ఎందుకంటే ఇక్కడికి రావాలి అంటే ప్రపంచ దేశాలంట్లో ఉన్న గొప్ప గొప్ప వారిని కూడా ఇన్వైట్ చేశాం కాబట్టి ఇది మీలాంటి వారు కాదు, మీరు వెళ్ళిపోయినారట. ఆయన చెప్పాడట, అయ్యా నేను మహాత్మా గాంధీని, ఇండియా నుంచి నన్ను పిలిచారు, ఇదిగో నా ఆహ్వాన పత్రిక, నేను వచ్చాను అన్నాడట. లేదు, మీకు ఇందులో ఆహ్వానం లేదు అన్నారట. ఎంతసేపు బ్రతిమాలి, ఎంతసేపు తన గురించి తను చెప్పినా ఆయన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, లోనికి పంపించడానికి ఇష్టపడలేదు. సరే, ఈయనకి మళ్ళీ కోపం వచ్చి వెనక్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన షూటు, వాళ్ళు ఇచ్చిన బూటు, వాళ్ళు ఇచ్చిన అన్నీ మళ్ళీ వేసుకొని వెళ్ళాడట. వెళ్తే ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని లోకుడికి ఆహ్వానం చేసి తీసుకెళ్లారట. అప్పుడు చెప్పాడట, మహాత్మా గాంధీ మాట్లాడినప్పుడు, ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు చెప్పాడట, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు నేను గేట్ దగ్గర వచ్చినప్పుడు గేట్లో నుంచి కూడా ఆ గేట్ మీద అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా నన్ను పంపించలేదు. కారణం ఏంటి అంటే, నాకు ఇచ్చిన విలువ ఏంటంటే నేను వేసుకున్న బట్టలు బట్టి నాకు విలువ ఇచ్చారే తప్ప నన్ను బట్టి అయితే నాకు విలువ ఇవ్వలేదు అన్నారట. ఈ బట్టలు బట్టి నాకు విలువ లేకపోతే నన్ను బట్టి నాకు విలువ? నిజమేనండి. ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా మనకి కూడా అనేక రకాలైన వస్త్రాలను దేవుడు తొడుగుతున్నాడు. ఒక్క రకం వస్త్రమే కాదు. చూడండి, మనం వేసుకునే బట్టలు కూడా అన్నీ ఒకే కలర్లో మన బట్టలు తీసుకోము, అన్నీ ఒకే రకమైన బట్టలు కూడా మనం తీసుకోము. రోజు అంటే స్థాయిని బట్టి, అంటే రోజు రోజుకి, అంటే మనకి ఒకవేళ 500 రూపాయల్లో మన బట్టలు తీసుకుంటున్నాం అనుకోండి, కొంతమంది ఇంకేం చేస్తామంటే ఇలాగ 1000 రూపాయల బట్టలు తీసుకుంటున్నాం అనుకోండి, ప్రతిసారి 1000 రూపాయల బట్టలే తీసుకోం. అప్పుడు ఏమవుద్ది, మనకి ఎప్పుడు ఇంత తక్కువలోనే తీసుకుంటామా, ఇంకొంచెం పెంచుతాం, 1500 రూపాయలు తీసుకుంటాం. అంటే నువ్వు స్థాయి పెంచే కొలది దాని క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అందుకనే మనం ఎక్కడికైనా 10 మందిలోకి వెళ్తున్నప్పుడు మనం వేసుకునే బట్టలు కూడా ఎలా ఉంటాయంటే ఖరీదైన బట్టలు వేసుకెళ్తాం. ఎందుకు? మనం వేసుకునే బట్టలు ఎందుకు ఖరీదైన బట్టలు వేసుకెళ్తాము అంటే, ఈ ఖరీదైన బట్టల వల్లే మనకేం కలుగుతుంది?
ఈరోజు లోకం దేన్ని బట్టి గౌరవం ఎత్తుందండి? వేసుకునే బట్టలు బట్టి, తినే తిండిని బట్టి, మనం ఉన్న ఆస్తిని బట్టి గౌరవం మనకి. లోకంలో విలువ వీటిని బట్టి. అందుకని మనం కూడా ఏం చేస్తామంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖరీదైనవి తీసుకుని వెళ్తాం. అందుకని యేసుప్రభువారు కూడా మనకి ఖరీదైన బట్టలు ఇస్తాడట. మనం చచ్చిపోయేటప్పటికట మనలందరికీ చాలా విలువైన బట్టలను ఇస్తాడట. విలువైన బట్టలనట. మనందరము అలాంటి విలువైన బట్టలు కట్టుకొని ఆ దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్తామట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం, క్షమించండి, 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం అండి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. సరా, దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క మహోత్సవానికి ఎంతమంది అయితే పిలువబడుతున్నారో వాళ్ళందరూ ధన్యులు. ఆ గొర్రెపిల్ల యొక్క మహోత్సవానికి వచ్చే వాళ్ళందరికీ కూడా, ఆ పెండ్లి కుమార్తెలందరికీ కూడా ఆయన పెండ్లి వస్త్రములు ఇస్తున్నాడట. ఆ పెండ్లి వస్త్రాలు ఎలాగున్నాయంటే చాలా విలువైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. ఆ దేవుడు ఇచ్చే ఆ బట్టలు ఎంత విలువైన బట్టలు నేను అనుగ్రహిస్తున్నాడో చూపిస్తాను మీకు. క్షమించండి, 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని, సన్నయి అయిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. చూసారా ఎలాంటి వస్త్రాలతో అలంకరిస్తున్నాడో? కారణం ఏంటి అంటే, నువ్వు నా బిడ్డవే, నేను ఇలాంటి విలువైన వస్త్రాలతో నేను నిన్ను అలంకరిస్తాను. నువ్వు అలంకరించబడే వస్త్రాలు కూడా ఇంత విలువైనవి. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు కూడా, నిన్ను కోరుకున్నవాడు కూడా అంత గనుడు, అంత గొప్పవాడు. కాబట్టి మనందరినీ కూడా ఆయనకు తగినట్లుగానే మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం చూస్తే ఆయనకు తగినట్లుగా మనం ఉన్నామా? ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన పిలుపునకు తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ అలాగ లేకుండా మనం ఎలాగ ఆయనతో కూడా పాలు పంపులు పొందుతాం? అసలు మనం ఎవరు అలా పాలు పంపులు పొందడానికి? ఆయన అన్నాడు, అసలు నిన్ను పెండ్లి విందుకి నేను పిలవలేదు కదా, పిలవకుండగా నేను వచ్చావు, సరే ఇక్కడ కూర్చున్నావు, మరి పెండ్లి వస్త్రాలు నీకు లేవు కదా, కాబట్టి ఈ పెండ్లి విందులో నువ్వు ఉండడానికి నీకు అర్హత లేదు. కాబట్టి వీడిని తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి చీకటి గదులను త్రోసివేయండి అని, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటి ఉంటాయని చెప్పాడు ఆయన. అర్థమైందా? అంటే మనం ప్రభువునకు తగినట్లుగా జీవించకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేం. అందుకనే ఆయనకి తగినట్లుగా జీవించడం కొరకే ఈ భూమి మీదే దేవుడు ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రభువుతో మనల్ని మనం పోల్చుకుంటున్నాం. నేను ఎలాగున్నాను, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనకి తగినట్లుగా నేను జీవిస్తున్నానా, ఆయనకి తగినట్లుగా నేను ఉన్నానా, లేకపోతే చాలా అవమానం, చాలా అవమానం. ఎందుకంటే నిజంగా మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రజలుగా అలాంటి ఆయనతో పాటు సమకాలికుడిగా, అంటే సమపోలికలో మనం రావాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఆయన ఎలాగున్నాడో
అలాగే నేను నడుచుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాను. నేను ఎవరిని మనుషులు పోల్చుకోవట్లేదు. ఒకవేళ నా జీవితంలో ఏ మనిషినైనా చూడగలిగితే నేను క్రీస్తుని పోలి నడుచుకోలేము. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి వారు తెలుసా? దేవుని బిడ్డలుగా మనం ఎక్కడైనా కలిసామనుకో, కలవగానే ముందు మనం ఏం చెప్తాం? ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం. ఏంటి మనం చెప్పే మొదటి మాట ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రము. మనం చెప్పే మొదటి మాట ఏంటంటే దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాం. ఇద్దరు కలిసినప్పుడు ఎందుకు దేవునికి ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాం? దేవునికి స్తోత్రం అని ఎందుకు చెప్తున్నాం? అసలు ఆ మాట ఎందుకు చెప్తున్నావో తెలుసా? నీకు కాదు చెప్పేది, నీలో ఉన్న దేవుడికి. మీరు ఒకసారి ఆలోచించండి. ఎర్ర బట్టలు వేసుకున్న వాళ్ళు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళ కలవగానే వాళ్ళు ఏం చెప్తారు? ఎర్ర బట్టలు వేసుకుంటే ఆ బట్టలతోటి అని పిలుస్తారు. నల్ల బట్టలు వేసుకుంటే ఆ బట్టలు అంటే వాళ్ళకి మనిషి కనపడుతున్నాడా, దేవుడు కనపడుతున్నాడా? ఆ బట్టలు వేసుకున్నాడు దేవుడే కలకి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క బిడ్డల్లో కూడా మనం ఎక్కడ కలిసినా మనం ఎందుకు దేవుడికి స్తోత్రం చెప్తున్నాం తెలుసా? నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు. నీ దేవుడు ఉన్నది దేవుడే, నాలో ఉన్నది దేవుడే. అందుకనే మనం ఇద్దరు ఎవరెవరిని చూసుకుంటున్నామంటే దేవుడినే చూసుకుంటున్నాం. మీకు ఒక మరో మాట చెప్తాను. ఇశ్రాయేలీ ప్రజలకు మందసం ఒకటి ఉంది కదా, మందసం ఒక పెట్టి చేయించాడు. ఆ పెట్టి మీద ఒక కరుణాపీఠాన్ని చేశాడు. ఆ కరుణాపీఠముతో 2 కెరూబులు చెక్కారు. ఆ 2 కెరూబులునంట కరుణాపీఠాన్ని చూసుకుంటున్నాడు. కిందకు చూస్తున్నాయట, పైకి చూస్తలేదు. కరుణాపీఠం మీద ఉన్న ఆ 2 కెరూబులు కూడా ఒకదాని ముఖం ఒకటి చూసుకోవట్లేదు, కానీ ఆ 2 కెరూబులు ఇలా 2 కిందకు చూస్తున్నాయట ముఖం. ఎందుకు కిందకు చూసుకుంటున్నాయి అంటేనంట, ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించబడిన రక్తము అక్కడ తీసుకొచ్చి పోతున్నాడు యాజకుడు. ఆ కరుణాపీఠం మీద ఆ ప్లేట్లో అంటే ఇలాగ తాపబడి ఉంటుంది కాబట్టి ఈ కరుణాపీఠం మీద ఆ ప్రోక్షించబడిన రక్తాన్ని అక్కడ పోసినప్పుడు ఈ కెరూబు యొక్క ముఖము, ఈ కెరూబు యొక్క ముఖము ఆ రక్తములో చూసుకుంటున్నాయంట. ఈ రక్తములో చూసుకున్నప్పుడు ఇట్లకి ఏ గొడవ వస్తలేదట. కారణం ఏంటో తెలుసా? నిన్ను రక్షించింది ఆ దేవుడే, నన్ను రక్షించిన వాడు ఆ దేవుడే. కాబట్టి మన ఇద్దరము ఒకే రక్తము చేత కడగబడిన వారము. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి తారతమ్యము లేదు. ఇక్కడ ఆ కరుణాపీఠం మనకేం చూపిస్తుందంటే మన ఇద్దరము ఒకటే. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మన తారతమ్యము కలిగితే అంటే ఎలా ఉంటున్నాం తెలుసా? ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే మనకి ఏం కనపడుతున్నాయి? వాళ్ళు చేసిన పనులు కనపడుతున్నాయి మనకి. వాళ్ళు ఎలాంటోలో తెలుసా, ఏలాంటోలో తెలుసా, వాళ్ళేమన్నారో తెలుసా, ఏలేమన్నారో తెలుసా. మనిషిని చూడగానే మనకి ఏమర్థమవుతుంది? మనం దేవుని బిడ్డలం. మాకు దేవుని బిడ్డ మనకు కనపడినప్పుడు మనకి ఏం కనపడుతున్నాయి అంటే వాళ్ళు చేసినవి మనకు కనపడుతున్నాయి, మనం చేసినవి వాళ్ళకి కనపడుతున్నాయి. అందుకని ఇక్కడ ఏమొచ్చేస్తుంది? విరోధము. కలిసి ఉండలేకపోతున్నాం. ప్రేమ, దయ, కరుణ ఇలాంటివి ఏమీ లేదు. కక్ష, ద్వేషము ఇలాంటి వాటితో నిండిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం ఒకరి ముఖం ఒకరిని చూసుకుంటున్నామే తప్ప మనం యేసు ప్రభులో చూసుకోవట్లేదు. అందుకని దేవుని బిడ్డలు అంటే నువ్వు నిజంగా యేసు ప్రభు అనేక రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే నువ్వు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఉన్న దేవుణ్ణి చూడాలే తప్ప ఒక మనిషిని చూడొద్దు. నేను మరలా మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ వీరికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు ఆయన. 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుణ్ణి ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. నువ్వు ఎవరినైనా నీ జీవితంలో ఉపేక్షించావు అంటే, తృణీకరించావు అంటే
నువ్వు తృణీకరించింది ఎవరినో తెలుసా? ఆ మనిషిని కాదు. ఆ మనిషికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు చూసావా, ఆ పరిశుద్ధాత్మను తృణీకరించినట్లట. నిజంగా ఇలాంటి భయమే కానీ మనలో ఉంటే మనం ఒకరిని ద్వేషించుకుంటామా, ఒకరిని తృణీకరించుకుంటామా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడతామంటావా? అర్థమైందా? నువ్వు మనిషి ఉన్నా మనిషి లేకపోయినా ఆ మనిషి గురించి ఎప్పుడూ మంచిగా మాట్లాడతావు. ఎందుకో తెలుసా? మనం మంచివారమైతే ఒక వ్యక్తి గురించి మనం మంచిగా మాట్లాడతాం. అది ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం. కారణం ఏంటో తెలుసా? మనకు అలాంటి స్వభావం లేదు. మనం యేసు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడిన వారము, మనం మార్పు చెందిన వారము. అంటే దేవుని బిడ్డలుగా మనం ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు మనలో దేవుడు కనపడుతున్నాడా, లేకపోతే మనం చేసిన క్రియలు కనపడుతున్నాయా అనుకుంటే ఈరోజు మనం చూసేది ఒకరిని ప్రేమించుకోవడానికి బదులుగా ఒకరిని ద్వేషించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం పోల్చుకోవలసింది యేసు ప్రభువుని చూస్తే కాదు, మనిషిని పోలి చూసుకుంటున్నాం. వాళ్ళలాగున్నారు, వాళ్ళలాగున్నారు, వీళ్ళలాగన్నారు, వాళ్ళలాగన్నారు, ఇలాగున్నాయి అన్నీ అనుకుంటూ పోతూ ఉంటే ఇలా చూస్తే మనం ఎప్పటికీ పరలోకం చేరలేం. నీ గురేంటో తెలుసా? మనం దేవుడి దగ్గరికి చేరడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు నిజంగా ప్రతి క్రైస్తవుడునంట రోజు కొన్ని పుస్తకాలు చదవాలట. అందులో ప్రాముఖ్యమైన మూడు చదవాలట. ప్రతి క్రైస్తవుడునంట, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు ఉదయం లేచిన తర్వాత 3 చదవాలట. ఒకటి బైబిల్, 2 మనకైతే దైవ మర్మములు అనే పుస్తకం భక్సింగ్ గారు రాశారు. సంవత్సరానికి 365 ఆ పుస్తకం అన్నమాట. ప్రతిరోజు మన అలవాటు ఏంటంటే ఆ దైవ మర్మములో ప్రతిరోజు ఒక మాట, అంటే ఆ రోజుకు తగిన మాటలు చదువుతాం. 2వదంట యాత్రికుడు ప్రయాణం అనే పుస్తకం. అందులో రోజు యాత్రికుడు ప్రయాణం అనే పుస్తకంలో రోజుకు ఒక పేపర్ చదువుతూ వెళ్ళాలట ప్రతి క్రైస్తవుడు. లేదు, కొంతమంది ఏం చేస్తారు, డైలీ బ్రెడ్ ఉంటుంది అనమాట, అనుదిన ఆహారము, వాళ్ళకు ఒక పుస్తకం ఉంది. అనుదిన ఆహారం ఆ పుస్తకం చదువుతారు, యాత్రికుడు ప్రయాణం చదువుతారు, బైబిల్ చదువుతారు. ఈ 3 ఖచ్చితంగా చదవాలట. ఒక క్రైస్తవుడు అనేవాడు ఒక్క బైబిల్ చదివితేనే సరిపోదట, ఈ 3 చదవాలట. ఎందుకు చదవాలంటేనంట, ఈ రోజు నువ్వు ఎలాగున్నావు, ఏం చెయ్యాలో అనేది ఆ దినానికి సరిపడినట్లుగా ఆ దైవజనుడు దేవుని ఆత్మచేత రాశారట. 2వది యాత్రికుడు ప్రయాణం అనేది ఏంటంటేనట, ఈ భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం చేసిన ఆ క్రైస్తవుడు లేక ఆ విశ్వాసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ విశ్వాసి మాత్రం తన గమ్యాన్ని మాత్రం, తన గురిని మాత్రం తప్పలేదు. ఎన్ని వస్తాయో తెలుసా? మీరు యాత్రికుడు ప్రయాణం పుస్తకం చదివితే క్రైస్తవుడికి పరలోక రాజ్యం వెళ్ళేదాకా కూడా ఆటంకమే. క్రైస్తవుడు ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎంతోమంది అతను ఆపాలని చూశారు, ఎంతోమంది అతనిలాగే ఒక విశ్వాసు కూడా అతన్ని ఆపాలని చూశాడు, ఓ క్రైస్తవుడు వచ్చాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఈయన మాత్రం తన ప్రయత్నం, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా నాకు అనవసరం, నా గమ్యం నేను వెళ్ళిపోవాలంతే, మీరేం చేసినా నాకు వద్దు, నేను నా ప్రయాణం నాది అని ఈ విశ్వాసి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చివరికి పరలోకం యొక్క ద్వారం కనిపించిందట ఆయనకి. ఇంకా పరలోకం ద్వారం, ఆ గుమ్మం దాటితే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడట దూరం నుంచి చూస్తూ ఉంటే, వెళ్తున్నాడు ఈయన, అందులోకి వెళ్ళాలి, ఇంకా గుమ్మం దాటాలి. ఆ గుమ్మము దగ్గర కుడివైపున ఎడవైపున సింహములు అరుస్తున్నాయంట. ఎంతో భయంకరంగా సింహాలు అరుస్తున్నాయి. ఈయన దూరం నుంచి చూస్తున్నాడేమో, ఆ సింహములు ఆ ద్వారం దగ్గరే ఉన్నట్లు కనపడుతున్నాయంట. ఈయన అనుకున్నాడు, ఇంత దూరం ఇన్ని పరిస్థితులు దాటాను కానీ ఇప్పుడు చివరిగా ఆ గుమ్మాన్ని దాటాలి,
ఆ గుమ్మము దాటడం నా వల్ల సాధ్యమా? అంత భయంకరమైన సింహాలు అంత అలా అరుస్తున్నాయి, నన్ను వెళ్ళగానే చంపేస్తాయేమో అనుకుని ఈయన భయపడుతున్నాడట. ఆ గుమ్మము లోన్ నుంచి దేవదూతలు చెప్తున్నారంట, నువ్వు భయపడవద్దు, ఈ సింహములు నీకేమీ చెయ్యవు, వచ్చే అని చెప్తున్నారట. దూరం నుండి చూస్తేనేమో గుమ్మం మూసేసినట్టు కనపడుతున్నాయి, ఆ లోన్ ఉన్న వాళ్ళేమో లేదు సింహాలు కట్టేసి ఉన్నాయి, అవి నిన్నేమీ చెయ్యవు, నువ్వు వచ్చే అని చెప్తున్నాడట. పాపం ఈ విశ్వాసి భయపడుతూ 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 వెళ్తున్నాడట. కానీ సింహాలు ఇతడి దగ్గరికి వెళ్ళే కొలది ఇంకా భయంకరంగా విడిచిపోతున్నాయట. కానీ ఆ విశ్వాసి దగ్గరికి వెళ్ళేటప్పటికట సింహములు ఆ గుమ్మానికి ఇరువైపులా కట్టేసి ఉన్నాయంట. అప్పుడు అనుకున్నాడట, దేవా, దూరం నుండి చూస్తే ఇవి గుమ్మం దగ్గరే ఉన్నాయనుకున్నాను, కానీ ఇవి ఇంత దూరంగా ఉన్నాయనే సంగతి చూసి వారి దగ్గరికి వస్తేనే కానీ తెలియలేదని సంతోషముతో ఆ గుమ్మం దాటాడట. అప్పుడు ఆయన పరలోకం ప్రవేశించాడట. అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వెన్ని తట్టుకోవాలో తెలుసా? ఎలాంటి మంది మనుషులను తట్టుకోవాలో తెలుసా? ఎలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావో తెలుసా? వీటన్నిటినీ నువ్వు చూసినా, నువ్వు వినినా, నీ మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా నువ్వు మాత్రం ఎలాగ ఉండాలో తెలుసా? నీలో ఏ కపటము మోసం ఉండకూడదు. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని చేసినా నువ్వు మాత్రం కల్ముషము లేని వ్యక్తిగా ఉండాలా. కారణం ఏంటో తెలుసా? వాళ్ళని బట్టి నువ్వెందుకు చెడిపోవాలా? వాళ్ళని బట్టి నీకు ఇచ్చిన మంచి హృదయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? నీ పవిత్రతను ఎందుకు నువ్వు పోగొట్టుకోవాలా? ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంటారు కదా లోకంలో. ఏ కర్ర కగ్గుంటే ఆ కర్రే గాలిపోద్దట. ఎవరు చెడ్డోళ్ళు అయితే వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వేం చెయ్యక్కరొద్దు. చెడ్డవాళ్ళు నువ్వు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళ పాడు చేస్తాను నువ్వు అనుకోకరొద్దు. చెడ్డవాడు ఎలాగా తమ అంతటా తామే పాడైపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆలోచన, వారి తలంపులు, వారి క్రియలే చెడ్డవు కాబట్టి ఇంకా ఎలా బాగుపడతారు? వాళ్ళు చూసి వీళ్ళ చూసి మనం చెడిపోకూడదు. మనం చూడవలసింది దేవుణ్ణి. అంతే. మనం దేవుణ్ణి చూడగలిగినప్పుడు ఏ మనిషిని మనం తృణీకరించం. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మాకు నేర్పించింది ఏంటంటే, మా పైన ఉన్న పెద్దలు, నీకు ఈ భూమి మీద స్నేహితుడు అనేవాడు ఉండకూడదు, నీకెవరూ స్నేహితులు ఉండకూడదు. రెండవది, అలాగని నీకు శత్రువు కూడా ఉండకూడదు. ఈ రెండు నీకు ఎవరు ఉండకూడదు. నీకు స్నేహితుడు లేడు, నీకు శత్రువు లేడు. నీ స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒకడు, ఆయనే దేవుడు. ఒకవేళ నీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే వాడే సాతానుడు. అంతే తప్ప నువ్వెవరితోటి శత్రుత్వం కలిగి ఉండొద్దు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మా బలాన్ని, మా శక్తిని అంతటినీ కూడా మేము ఎవరిని విరోధంగా మేము చేస్తా లేదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకున్న వారమని మమ్మను గూర్చి కొందరు అనుకునుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకున్నట్లు కాఠిన్యము చేయకున్నట్లు చేయుడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోల జాలినంత బలము గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు ఎలాంటివట? మా ఆయుధాలు ఎలాంటివి? శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. అందుకని దావీదు ఆయన అంటాడు, గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు సైనికుడు అనేవాడు ఎలాంటి ఆయుధాలు ధరించాలో అన్ని సౌలుకు ఉన్న వస్త్రాలనేమో ఆ కవచాన్ని తొడిగారు. ఆ డాలు, ఆ ఈటె, ఆ కత్తి అన్నీ అతనికి ఇచ్చి అప్పుడు అన్నారు, దావీదా యుద్ధానికి వెళ్ళి ఒకసారి అన్నారు. అవన్నీ వేసుకొని నడవడానికి ప్రయత్నం చేస్తే నడవలేకపోయాడట. అయ్యా, ఇవేవి నాకు వాడికలే, ఇలాంటి వాటిలతో నేను వాడికి యుద్ధం చేయలేను, ఇవి నాకు వాడిక కాదు. మరి నీ వాడిక ఏంటి? ఏటంటే ఈ వాడిక
ఒడిసిల రాయ, ఒడిసిల తాడు, ఓ కర్ర, ఇదా? ఒరే యుద్ధానికి వెళ్ళేవాడు ఒడిసిల రాయి, కర్ర, తాడు పట్టుకుని వెళ్తే ఏమవుతావు? అందుకని గొలియాతున్నాడు, ఎరా నీ కుక్కను అనుకున్నావు, నా మీద కర్ర అట్టుకొస్తున్నావు అని అన్నాడు. అయ్యా, ఇవి నాకు వాడిక. యేసు ప్రభువారిని నమ్ముకున్న నువ్వు నేను కూడా శత్రువును జయించాలి అంటే ఎలాంటి ఆయుధాలు ఉపయోగించొద్దు? పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ. నీ పగవారి మీద నువ్వు ఇలాంటి ఆయుధాలు ఉపయోగించావనుకో, నువ్వు జయం పొందలేవు. నీ పగవారి మీద నువ్వు జయం పొందాలి అంటే వారిని ప్రేమించడం ద్వారా జయం పొందుతావట. అందుకని యేసుప్రభువారి గురించి చాలామంది రకరకాలుగా సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ఎలా చెప్పారు తెలుసా? యేసుప్రభు అంత కరుణామయుడు కానీ, యేసుప్రభు అంత ప్రేమ కలిగిన వారు కానీ ఈ భూమి మీదే లేరండి. యేసుప్రభు వారు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటేనట, తన పొడిచిన వారిని కూడా ప్రేమించాడట, తను దూషించిన వారిని సైతం ప్రేమించాడట. అందుకనే ఆయన గురించి లోకమంతా ఎందుకు అలా చెప్పుకుంటుంది అంటేనట, ఆయనంత ప్రేమ కలిగిన వారు లేరు అని. అలాంటి దేవుని నమ్మిన మనము ఈరోజు మనం ఎలాంటి ప్రేమిస్తున్నాం? మన సొంత సహోదరుణ్ణి, మన సొంత సహోదరిని మనం క్షమించలేం. ఎవరో మనం క్షమించబడకూడదు. ఒక్క యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన వారినే మనం క్షమించలేం. నీ సొంత సహోదరిని, సహోదరునే నువ్వు క్షమించలేనప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడంటావా? అందుకనే బైబిల్ ఒక మాట అంటాడు, నీ రుణాలు క్షమించబడాలి అంటే, నీ పాపములు క్షమించబడాలి అంటే నువ్వు కూడా ఇతరుల యొక్క రుణాలని, ఇతరుల యొక్క పాపాలను క్షమించాలి. నువ్వు ఇతరులను క్షమించలేనప్పుడు దేవుడు నిన్నెలా క్షమించగలడు? ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలనుకుంటున్న మనము ఒక దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి మనసును కలిగి ఉన్నాం? ఒక వ్యక్తిని మనం కనిపించినప్పుడు, ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు మనకేం కనపడుతుంది? ఆ వ్యక్తి కనపడుతున్నాడా, లేకపోతే అతనిలో ఉన్న ఆమెలో ఉన్న దేవుడు కనపడుతున్నాడా? నువ్వు ఎవరిని చూడగలుగుతున్నావు? అందుకని అంటాడు, యేసు ప్రభువారు మనల్ని చూసినప్పుడట, మనందరినీ చూసినప్పుడు ఆయన అనుకుంటున్నాడట, ఆయన మన స్వభావాన్ని చూడలేదట. నిజంగా యేసు ప్రభువారు మన స్వభావాన్నే చూస్తుంటే మనం ద్వేషించాలా, మనం ప్రేమించకూడదు ఆయన. ఎందుకంటే మనం ఎవరమీ మంచివాళ్ళం కాదు, మన స్వభావం కూడా మంచిది కాదు. కానీ ఆయనను దేవుడు మనల్ని ప్రేమించాడట. ఆయనను దేవుడు ప్రేమించాడు. దేన్ని బట్టి ప్రేమించాడో తెలుసా? నేను నిన్ను సృష్టించిన వాడిని, అందుకని నీ పాపములు మరెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రోజున ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న నువ్వైనా నేనైనా మనము ఆ ప్రభువును పూర్తి నడుచుకోగలుగుతున్నామా? ఏంటి ఆయన మనకు మాదిరి? యేసు ప్రభువారిని ఏ మాదిరి తీసుకున్నాం మనం? సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారు ఈ మాటను ఆయన చెప్పారు. సరే, ఏం చెప్పారో మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచనమండి. 21 వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. చూసారా, యేసుప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడట. ఇప్పుడు మనం యేసుప్రభువారిని నమ్ముకున్నాం, మనం యేసుప్రభువారి యొక్క మాదిరిని తీసుకుంటున్నాం. యేసుప్రభువారి లక్షణాలను మనం ఎలా తీసుకుంటున్నాం? అందుకన్నాడు, ఆత్మఫలాల గురించి చెప్పినప్పుడు అంటాడు 9 ఆత్మఫలాలు అంటాడు. యేసుప్రభువారిలో ఉన్న ఫలాలు ఏంటంటే ఈ 9 ఆత్మఫలాలు. ఈ 9 ఆత్మఫలాల్ని మనం ఫలించగలుగుతున్నామా? ఒకవేళ యేసు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకొని అలాగ జీవించకపోతే, అలాగ ఫలించకపోతే, ఒక మాట చెప్పాడు, ఫలింపని ప్రతి చెట్టు వేరినా గొడ్డలి నాటబడుతుందట. ఫలింపున ప్రతి చెట్టు కూడా ఒకరోజు నరకబడుతుంది. అది ఒకరోజు మనము కూడా నరకబడి అగ్నిలో వేయబడతాం. ప్రియ సహోదరుడా, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం అంటే మనం క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించేవారు, ఆయన్ను పోలి నడుచుకునేవారు, ఆయన సుగుణాలను కలిగిన వారు.
అందుకని అంటాడు, మనందరినీ యేసు ప్రభువారు ఎందుకు రక్షించాడో తెలుసా? సరే మీకు ఎక్కడే చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మళ్ళీ ఎందుకు రక్షించాడట దేవుడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం అంట. అంటే యేసు ప్రభువారికున్న గుణాలని, అతనికున్న సుగుణాలు మనం తెలియజేసేవారు. మాటల్లోనా, క్రియల్లో, నీ జీవితంలో చూపించు. అదే ఆయన మాదిరి అంటే. నీవు యేసు ప్రభువారి యొక్క మాదిరి అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో మాదిరి నువ్వు చేసి చూపించు. మాట కంటే క్రియ చేసి చూపించు. దేవుని యొక్క బిడ్డలుగా మనం యేసు ప్రభువారి యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని పోలి మనం నడుస్తున్నాం? ఎవరిని పోలి జీవిస్తున్నాం? ఎవరు మాదిరిని తీసుకుంటున్నాం? మనుషుల వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను, వాళ్ళలాగా అన్నారు కాబట్టి నేను ఇలాగ ఉంటాను, వాళ్ళలాగా ఉన్నారు కాబట్టి నేను ఇలాగ ఉంటాను. అదా మనిషి మాదిరా? మన మనుషుల్ని మాదిరిగా తీసుకుంటే ఎప్పటికీ మనం పరలోకించారు, ఎప్పటికీ పరలోకించారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాగుంటారో వాళ్ళలాగే మనం తయారవుతాం. వాళ్ళు మనకి ఎలా చేశారు కాబట్టి మనం అలా తయారు చేస్తాం, మనం అలాగవుతాం. అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళు చేశారని నువ్వు చేస్తే ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముంది? రెండూ ఒకటే కదా. అలా కాదు. మీరు మేలు చేసి కీడు అనుభవించేవారు. మీరు నా బిడ్డలు కదా. నేను ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాను తెలుసా? ఇందుకొరకే మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు ఆయన. సరే ఇక్కడే మీకు చూపిస్తాను. ఈ 2వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి. 20వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మన అందరినీ దేవుని ఎందుకు పిలిచాడట? అదండి, మనం మేలు చేసి బాధ అనుభవించేవారు. మనం తప్పిదమునకే దెబ్బలు తినేవారం కాదు. మనం తప్పిదము చెయ్యకపోయినా సరే మనం దెబ్బలు తినేవారు. అందుకన్నాడు, మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఇది కదా నాకు ఇష్టమైనది. కాబట్టి నీ శత్రువు మీద పగ తీర్చుకోవడం అంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి నువ్వు అలా చేయడం కాదు, వాళ్ళు అలాగన్నారని నువ్వు అలాగనడం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? వారిని నువ్వు ప్రేమించాలట. నువ్వెప్పుడైతే ప్రేమించగలుగుతావో నీ ప్రేమ ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళని కదిలింపజేస్తుందట. తప్పక. నన్ను ఎంత బాధ పెట్టినా సరే నన్ను ఎంత ప్రేమించారు, నేను ఎంత చేసినా నన్ను ఎంత చూశారు, కాబట్టి నేను చేసింది తప్పు అనేది ఒకరోజు వాళ్ళు తెలుసుకోగలుగుతారట. తప్పుగా దేన్ని బట్టో తెలుసా? నువ్వు చేసిన ప్రేమ, నువ్వు చూపిన ప్రేమను బట్టి. అందుకనే యేసు ప్రభువారు తను పొడిచిన వారిని కూడా ఆయన చూసే ఆధిక్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన అంటాడు, నేనెంత మంచివాడిని అంటే నన్ను ఒకరోజు వాళ్ళందరూ చూస్తారు, నన్ను బాధ పెట్టిన వారు కూడా నన్ను చూస్తారు ఒకరోజు. నేను ఎప్పుడూ వాళ్ళ మీద పగ తీర్చుకోను. అందుకని అంటాడు, పగ తీర్చుకునటం మన పని కాదు, అది దేవుడిది. సరే కదా? మీకు బైబిల్లో ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 12వ అధ్యాయము 17వ వచనం అండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. మనం ఎలాంటి వారు తెలుసా? మనకు మనమే పగ తీర్చుకునేవారు. నాకు చేత కాదా, నేను చెయ్యలేనా,
అంత నాకు జ్ఞానం తెలివితేటలు లేవా? పగ తీర్చుకోడు. దేవుడు అంటున్నాడు, అలాంటి పగే నీకు ఉందనుకో, ఆ పగ ఏం చేస్తుంది తెలుసా? మనల్నే చంపుకునేలాగా చేస్తుందట. మీకు ఒక మాట చెప్తాను. పాముకున్న లక్షణం ఏంటంటే తెలుసా? తన గుడ్డులు పెట్టి పిల్లలు పేల్చి తన పిల్లలు తానే చంపుకు తింటుందట. అవునా? తన పిల్లలు తానే చంపుకు తింటుందట. కారణం ఏంటో తెలుసా? దాని పగ. సొంత పిల్లల్ని కూడా కనికరించదట. తనకు అలాంటి జాలి దయ ఏమున్నదట. దాని స్వభావమే పగ కాబట్టి అది ఎవరినైనా సరే తన సొంత పిల్లలనైనా చంపుకు తినగలదు అది. కానీ మనం అలాంటి వారు మనం అంటారు కాదు. మళ్ళీ చంపేవారిని కూడా ప్రేమించేవారు మనం. అందుకనే ఒక ఆయన చెప్పాడు, ఒక దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి క్రైస్తవుల గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? క్రైస్తవుడు లేని దేశం ఏ దేశమైనా ఉంది అంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుందట. క్రైస్తవుడు లేని దేశం ఏ దేశమైనా ఉంటే ఆ దేశమే సర్వనాశనం అయిపోద్దట. అది ఊరైనా, అది మరి ఒక మండలమైనా, ఒక జిల్లా అయినా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా. అందుకనే చూడండి, క్రైస్తవుడు లేని ఊరు అనేది ఏ ఊరు లేదట. ఉందంటారా? ఉండదు. క్రైస్తవుడు లేని ఊరే ఉండదట. ఎందుకు ఉండదో తెలుసా? ఆ క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఊరు గురించి రోజు ప్రార్థన చేస్తాడట. ప్రభువా, మా ఊరిని కాపాడు, మా ఊరిలో ఉన్న వాళ్ళని కాపాడు, అయ్యో వీళ్ళు తెలియక నిన్ను ఇలా చేస్తున్నారు, వీళ్ళని రక్షించు తండ్రి, వీళ్ళు మార్చు తండ్రి అండి. రోజు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడట. ఆ నీతిమంతులు చేసే ప్రార్థన బట్టే దేవుడు ఆ ఊరిని, ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని కాపాడుతున్నాడట. ఆయన చెప్పాడు సాక్ష్యం ఏంటో తెలుసా? క్రైస్తవుడే కానీ లేకపోతే అది ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ ఊరైనా నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా? వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన ఉంటే చెప్పాడు, వాళ్ళు తమ శత్రువులు సైతము కోసం కూడా ప్రార్థన చేసేవారు. అంత మంచోళ్ళు క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే ఎవరంటే వాళ్ళు హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళు బాధించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, వారి శత్రువుల కొరకు ప్రార్థన చేస్తారు. అలాంటి క్రైస్తవులంటే, అలాంటి ప్రేమ కలిగిన వారు క్రైస్తవులంటే. లోకమేమో క్రైస్తవుల గురించి ఇలాంటి సాక్ష్యం చెప్తుంటే, క్రైస్తవులుగా మన జీవితంలో ఏమున్నాయో తెలుసా? ఇలాంటి లక్షణాలు కనపడతలేదు. మరి ఎలా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పప్పులు పొందుతున్నాం? మనం ఎలాగ ఆయనతో ఐక్యపరచబడుతున్నాం? మనం ఎంత దేవుణ్ణి నమ్మినా ఆయనదో మార్గం, మనదో మార్గం, ఆయనదొక ఇష్టం, మనదొక ఇష్టం. ఇది ఎలా సాధ్యం చెప్పండి? లేదు. మనం నిజంగా ఆయన దారిలోకే వెళ్ళిపోవాలి. ఇక్కడ రెండు మార్గాలు లేవు, ఒకే మార్గం. యేసు మన ఎదుట ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము గుండా వెళితేనే మనం పరలోకం చేరుతాం. ఆ మార్గము గుండా వెళ్ళకపోతే మనం పరలోకం చేరం. అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు, ఒక నిజమైన విశ్వాసి అనేవారు ఎక్కడైనా ఎప్పుడైనా ద్వేషించేవాడు, తృణీకరించేవాడు, విసర్జించేవాడు కాదు. నేను మరలా చెప్తున్నాను, మనం ఎవరినైనా తృణీకరించేమా, ఎవరినైనా విసర్జించేమా, ఎవరినైనా అవమానపరిచేమా, చివరికి వాళ్ళే మనకి గతి అవుతారు. అవునా? మీకు బైబిల్ నుంచి చూపిస్తాను, ఈ రెండు విషయాలు చూపిస్తాను. యెషయా గ్రంథము, ఎవరిని తృణీకరిస్తామో, ఎవరిని త్రోసివేస్తామో వాళ్ళే గతి అవుతారట. చూడండి, ఇక్కడ ఆయన చెప్తాడు, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16 వచనమండి. 28:16. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువారు కలవరపడరు. ఇది యేసుప్రభువారి గురించి చెప్పబడిన ఆ మాట. యేసుప్రభువారు ఎవరు అంటే తలకి మూలరాయి,
కానీ లోకమైన ఏం చేసింది? తృణీకరించింది. ఎంత అవమానపరిచింది, ఎంత నీచంగా చూసింది. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. ఇక్కడ ఏ రాయినైతే అవమానపరిచారో, ఏ రాయినైతే తృణీకరించారో ఆ రాయి గురించి ఇంకొక మాట కూడా చెప్తున్నారు. క్షమించండి, 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమును దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేతను. ఎవరిని? తృణీకరించబడిన వారిని. సరే, నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి, నిన్నెవరైతే తృణీకరించారో, నిన్నెవరైతే విసర్జించారో, నిన్నెవరైతే ద్వేషించారో వాళ్ళకే నువ్వు ముఖ్యమైపోతావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీ నా జీవితంలో ప్రభు మాదిరి, అర్థమైందా? ఏ వ్యక్తిని తృణీకరించుకో. నిజంగా రక్షించబడిన దేవుని యొక్క బిడ్డలుగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఉన్న పాపాన్ని, అతని చెడు లక్షణాలు చూస్తే మనం ఎప్పటికీ ప్రేమించినాం. కానీ అతనిలో ఉన్న మంచి లక్షణాలు చూసుకున్నావా? ఆ మంచిని నువ్వు ప్రోత్సాహం చేసావా? ఆ మంచి వల్ల వాళ్ళు చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ లోకములో దేవుడితో సమానము అంటారు ముగ్గురిని. దేవుడితో సమానం అంట ముగ్గురు. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అది మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే ఒక గురువు అనేవాడు ఏం చేస్తాడట? చిన్నప్పుడు పిల్లలు మన స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, ఈ పిల్లలు ఎలాగ ఉంటారట? అబ్బో, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఆపడం చాలా కష్టం. హై స్కూల్ పిల్లలకి చెదగొట్టేయచ్చు, ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి నేర్పించాలా, ఎంత అల్లరి చేస్తారో. కానీ గురువు ఏం చేస్తాడు? వాళ్ళ అల్లరిలోనే వాళ్ళకి విద్యను నేర్పిస్తాడు. అందుకనే ఇప్పుడు అన్ని పాటల ద్వారా రైమ్స్ ఎందుకు నేర్పిస్తున్నారు? వీళ్ళకి ఆడుకుంటూ పాట మనం చెప్తున్నారు. నర్సరీకి లేకపోతే మామూలుగానంట స్కూల్కి ఏమైనా 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం జాయిన్ చేస్తారు. నర్సరీలోకి అట 50,000 కడితేనే కానీ జాయిన్. ఏట్రా అక్కడ చేసేది ఏంటి? తినడం పడుకోబెట్టడం అట. దానికే 50,000 అట. ఏదో 4 పాటలు నేర్పిస్తారట, అంతేనట. చూసారా? ఒక గురువు అనేవాడు ఏం చేస్తారో తెలుసా? తన దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్లో మంచి లక్షణాన్ని వెతుకుతాడే తప్ప చెడుని వెతకడాడు. గురువే అలాగే వెతికితే ఇంకెవరిని, శిష్యుల్ని ప్రయోజకులుగా చేయలేడట. అందరిలోనే లోపాలు ఉంటాయి, ఎవరిలో లోపాలు లేవు. పిల్లలు అన్న వాళ్ళు అందరూ అల్లరి చేస్తారు, కానీ వాళ్ళని మంచిగా తీర్చిదిద్దేవాడే గురువు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళు బాగుపడతారా అని ఆలోచించే గురువు ఏం చేస్తారంటే వారి అల్లరిని కూడా ఒక చదువుగా నేర్పించి వాళ్ళని ప్రయోజకులుగా తీసుకొస్తారట. అందుకనే వాళ్ళు విద్య నేర్చుకున్న గురువుని ఎప్పటికీ మర్చిపోరట. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అర్థమైందా? దేవుడు అనేవారు ఎవరో తెలుసా? ఆయన మన గురువు. మనలో ఎప్పుడూ చెడును వెతికే దేవుడు కాదు ఆయన, మనలో మంచిని వెతుకుతున్నాడు. ఆ మొక్క ఎక్కడైనా కొంచెం మంచి ఉంటే ఆ మంచిని తీసుకొని మన జీవితంలో మహావృక్షముగా చేయాలనుకుంటున్నాడు ఆయన. మనలో మంచిని వెతుకుతున్నాడు ఆయన, చెడును చూడలేదు. ఎందుకంటే మానవుడికి జన్మే చెడు. ఆ చెడులో ఏమైనా మంచి ఉందా, ఆ చెడులో ఎక్కడైనా మంచి ఉందా చూస్తున్నాడు ఆయన. నీలో కొంచెం మంచి ఉందనుకో, ఆ మంచిని పట్టుకొని నీ జీవితాన్నే బంగారంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం అలాంటి వాళ్ళకి తెలుసా? ఏ చిన్న తప్పు దొరుకుతుందా అని మనం చూసేవాళ్ళం. మానవులం కదా, మన నైజం అది. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకొని కూడా ఇంకా ఇతరుల్లో తప్పులే నువ్వు చూస్తూ ఉంటే మరి నువ్వెలాగైపోతావు? ఏదో లోపల సామెత చెప్తారట, తప్పులు ఎంచువారు తన తప్పులనట ఎరగరట. వాళ్ళు
ఇప్పుడు తప్పులు నించేవాడు తన తప్పు తనకేం తెలుస్తుంది? నీ తప్పు అని తెలియాలంటే నువ్వు ఇతరులను చూపించుకున్నప్పుడు అప్పుడు అడిగితే చెప్తారు నీ తప్పు ఏంటనేది. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా క్రీస్తును పోలి నడుస్తున్నామా? క్రీస్తును మాదిరిగా తీసుకున్నామా? రక్షించబడిన ప్రతి వ్యక్తిలో మనకు కనిపించేది ఆ వ్యక్తి, లేకపోతే ఆమె, లేకపోతే దేవుడా? నువ్వు ఎవరిని చూసినా ఆ వ్యక్తిలో ఉన్న దైవాన్ని చూడు, దేవుణ్ణి చూడు, మనిషిని చూడద్దు. నువ్వు మనిషిగా ఒక వ్యక్తిని చూస్తే ఆ మనిషిని ఎప్పుడూ గౌరవించలేవు. ఆ మనిషి దైవముగా నువ్వు భావించావా, ఆ మనిషి ఎప్పుడూ భయపడతావు. ఒకసారి మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డానన్నమాట. ఎందుకంటే వెళ్ళడం అంటే ఎక్కడికి వెళ్ళమని తెలుసా? ఆయన రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు నొక్కడానికి రమ్మన్నారు. ఒక పెద్ద సేవకుడు, రే రారా నీకు నేర్పిస్తాను మార్టిన్ గారిని కాళ్ళు ఎలా నొక్కడం అన్నారు. బాబోయ్, ఆయన కాళ్ళ దగ్గర నొక్కడమా? నేను రాను బాబు, నాకు అసలుగా భయం మార్టిన్ గారు అంటాను. ఒరే ఆయన చాలా మంచివాడురా, ఏమంటారా, రారా నేర్పిస్తానని తీసుకెళ్ళాడు. నేను ఆయన భోజనం 10:30 అయిపోయింది, వెళ్ళాము ఆయనతో పాటు. ఆయన చూసి అన్నాడు, ఈడెవడరా కొత్త వాడిని తీసుకొచ్చావు అన్నాడు. ఇలా పలానా అలాగా సరే అని ఆయనకు కాలు నొక్కుతున్నాడు, నువ్వు ఆ కాలు నొక్కు, నేను ఈ కాలు నొక్కుతున్నాడు, చెరుకు కాలు అట్టుకున్నావు నొక్కుతున్నావు. నేను నొక్కుతుంటే మార్టిన్ గారు నవ్వారు. మరి కితకితలు ఎట్టినట్టున్నారా, నా కాళ్ళు నొక్కడం లేదురా, అటు అలాంటి తీసుకొచ్చావేట్రా అన్నారు. అలాగా ప్రతి నెల సేవకులు గుడికి వెళ్ళినప్పుడు అలా నొక్కడం అలవాటు అయిపోయి పూర్తిగా నాకు అప్పగించేసరికి మార్టిన్ గారిని, ఒరే ఆయనకి నువ్వే స్నానం చేయించాలా, ఆయనకి నువ్వే బట్టలు వేయాలా, ఇక నువ్వే అన్నీ చూసుకో. ఎందుకంటే ప్రతి సేవకులు గుడికి నాకు అప్పగించేసేవారు. ఇంకా అలా చేశాను. అప్పుడు నేను ప్రారంభమైన అప్పుడు అన్నాను, ఏరా భయపడుతున్నావు అన్నారు. ఏం భయపడుతున్నా, అసలు మార్టిన్ గారు కుర్చీ పట్టుకోవడానికే భయం. నిజంగా మార్టిన్ గారు కుర్చీ పట్టుకోవడానికి భయం అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఆయన చెప్పులు కూడా పట్టుకోవడానికి భయపడేవారు. ఎందుకో తెలుసా? నువ్వెందుకు నా చెప్పులు పట్టుకుంటున్నావు, నేను వేసుకోలేనా, నా చెప్పులు నువ్వు తేడం ఏంటి అనేవాడు ఆయన. కొంతమంది తెస్తే ఏమనేవాడు కాదు, కొంతమంది తెస్తే అసలు ఒప్పుకునేవాడు కాదు. ఇదేట్రా బాబు, ఆయన అన్నాడు ఈయన అంటాడు. ఆయనకి తెలుసు ఎవరిని ఎలా దండించాలో, ఎవరిని ఎక్కడ ప్రేమించాలో. ఆయన పెద్దోడు, ఆత్మీయంగా అనుభవం కలిగినవాడు. అలాగా అప్పుడు అన్న భయం అన్నా, ఏరా నేను ఎలా కనపడుతున్నాను నీకు, రాక్షసులాగా ఏం కనపడుతున్నాను అన్నాడే. లేదన్నా భయం వేస్తుంది. అప్పుడు అన్నాడే, చిచ్చి నేనంటే భయం ఏంటరా? కారణం ఏంటో తెలుసా? ఆయనంటే భయం కాదు, ఆయనలో ఉన్న దైవత్వానికి భయపడేవాడు. ఆ దైవజనుడు అంటే ఎందుకు భయపడేవాడు తెలుసా? ఆయన దేవుడితో కూడా నడిచిన వ్యక్తి, ఆయన దేవుడితో ఉన్న వ్యక్తి. ఆ దైవ భయం ఆయన చుట్టూ ఆవరించేది. అందుకనే సామాన్యులు ఎవరు కూడా మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళేవారు కాదు, అసలు రానిచ్చేవారే కాదు. ఎందుకంటే ఆ దైవం భయం అనేది ఆయన చుట్టూ ఉండేదన్నమాట. అందుకని అంటారు, దేవుని యొక్క బిడ్డలుగా దైవత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవ భయం కలిగి ఉంటారు. ఆ భయమే మనల్ని వినయ భయభక్తులతో జీవించడానికి ఉపయోగపడే భయం అండి. అది ఎప్పుడంటే దేవుడికి మనం భయపడతామో మనం వినయము విధేయతను నేర్చుకోగలుగుతాం. అలాంటి వినయ విధేయతలతో మనం ఎప్పటికీ దేవునికి సేవ చేసేవారుగా, దేవుడికి నమ్మకమైన వారుగా జీవించేవారుగా మనందరినీ దేవుడు సిద్ధపరచాలనుకుంటున్నాడు. కాబట్టి ఏ మనిషిని చూడొద్దు, ఏ మనిషితో పోల్చుకోవద్దు, దేవుణ్ణి చూడు. నువ్వు ఏ వ్యక్తిని చూసినా నీకు దేవుడు కనపడితే ఆ వ్యక్తి మీద నీకు ఎప్పుడూ పగ, ద్వేషము, ఈర్ష్య ఇలాంటివి ఉండవు. ఎందుకో తెలుసా? నువ్వు చూసింది మనిషిని కాదు, దేవుణ్ణి చూస్తున్నావు. ఆ మనిషిని చేసింది దేవుడే, నిన్ను చేసింది ఆ దేవుడే. మన ఇద్దరిని చేసినడు ఒకడే దేవుడైనప్పుడు మరి ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోడు? ఇది శత్రువు తీసుకొచ్చింది. సాతానుడు చేసే పని ఏంటి తెలుసా? ఒకరికి నెమ్మది లేకుండా విరోధ భావాన్ని తీసుకొచ్చి ఒకరిని ఒకరు దూరం చేయడం వాడి పని. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక మనిషిని నువ్వు ప్రేమించావు అంటే నువ్వు దైవ లక్షణం కలిగిన వ్యక్తివి. కాబట్టి మనం అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నామా, మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం. అది మన గురి. ఎవరు ఎలాగుంటే నాకేంటి, నేను నిర్మలమైన మనస్సాక్షి కలిగి పవిత్ర హృదయముతో నేను దేవునిలో ఉన్నానా, నాకెవరు ఎలాగున్నా నాకు అనవసరం.
నేను ఎలాగున్నాను? ప్రతి ఒక్కరము కూడా నేను ఎలాగున్నాను అని పరీక్షించుకోగలిగితే మన వల్ల ఇతరులకి ఏ అభ్యంతరమూ రాదు. ఎందుకంటే మనం లేనిది ఇంకొకరికి ఎవరికి చెప్తాం? మనం ఉన్నామా, నీ వల్ల ఇంకెవరికి అభ్యంతరం రాదు. అందుకని మనం ఎవ్వరికీ అభ్యంతర కారణంగా ఉండేవారం కాదు. అలాగ లేకున్నట్లుగా మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందామా, తప్పక మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. ఆ రీతిగా దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారో ఆ విషయాలను